హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వం నియమించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ కరువు పనికి కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్స్ అంటారు. వాళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నా, నీ నాన్న గారు జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా, మీ భార్యలు సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి కరువు పని కూలీలకు ఇస్తూ ఉన్నారా? ఒక్కొక్కడు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, వాడిష్టానుసారంగా డబ్బులు నొక్కేయటం, వాడిష్టానుసారంగా పనికొచ్చిన వాళ్ళని హేళన చేయటం, వాడిష్టానుసారంగా ఆడవాళ్ళని అవమానించటం. ఒక అమ్మకి అబ్బకి పుట్టి సిగ్గుండి ఏ ఎదవైన ఆడపిల్లల్ని తోలనాడతాడా? నువ్వు కరువు పని ఇస్తే ఇవ్వు, లేదంటే ప్రాబ్లం చెప్పు, అంతేగాని అందరి ముందు తిడతాం ఏంట్రా? నీ అమ్మ ఒక ఆడదే, నీ పెళ్ళాం ఒక ఆడదే, నీ చెల్లి ఒక ఆడదే, అందరూ నీకు పుట్టిన కూతురు కూడా ఒక ఆడపిల్ల. వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు కాదారా? ఈ మైలా రవితేజ అనే వ్యక్తి ఒక మహిళ చావుకు కారణమయ్యాడు. ఇది నేను ఇంత కూల్గా చెప్తుంటే అర్థమవుతుందో అర్థం కాదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇలా చెప్తేనే కొంతమందికి ఎక్కుతుంది. వాళ్ళమ్మ మొగుడు తీసుకొచ్చి ఇచ్చాడేమో నాకు అర్థం కావట్లేదు. ఈవిడ పేరు అబూరి మాధురి. అయితే తిను కరువు పనికి వెళ్తే అక్కడ మైలా రవితేజ అనే ఫీల్డ్ అసిస్టెంట్ తినని చాలా దారుణంగా అవమానించాడంటూ ఆవిడ సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోవడం జరిగింది. రీజన్ ఏంటి? ఆవిడ చదువుకున్న వ్యక్తి, స్కూల్లో టీచర్గా పనిచేశారు, ఒక కొట్టు పెట్టుకున్నారు, ఒక నెట్ సెంటర్ పెట్టుకుని కూడా ఉన్నారు. పిల్లలు ఒకరు బీటెక్, ఇంకొకరు 10th క్లాస్ చదువుతూ ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత తోడుగా ఉంటుందనేసి తిను కరువు పనికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ అబ్బూరి మాధురి కరువు పనికి వెళ్తే అక్కడ మైలా రవితేజ అనే వ్యక్తి అసభ్యకరంగా తనతో మాట్లాడాడు, కొట్టడానికి పైకొచ్చాడు, అందరి ముందు అవమానించాడు అంటూ తన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. అంతేకాదు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తను చెప్పడం జరిగింది, సౌమ్య మేడం, ఎమ్మెల్యే తెంగిరాల సౌమ్య గారు ఉంటారు, సౌమ్య మేడం మీరంటే నాకు ఇష్టం, మీరు వీడిని ఎట్లాగైనా వీడంతూ చూడాలి, ఎందుకంటే వీటి నన్ను అవమానించాడు, ఆ అవమానాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నా, గుండె బరువెక్కిపోయింది, అందరి ముందు నన్ను హేళన చేశాడు, ఒక ఆడపిల్లని విచక్షణ రహితంగా మాట్లాడాడు, సౌమ్య మేడం మీరే నాకు న్యాయం చేయాలి, నా పిల్లల్ని చూసుకోండి, సౌమ్య మేడం నేను టీడీపీ వీరాభిమానిని, మొన్న జరిగిన మోడీ గారి మీటింగ్ కూడా నా సొంత డబ్బులతో బ్యానర్ కట్టించుకుని నేను మీటింగ్కి వచ్చా, అటువంటి నన్ను టీడీపీ గవర్నమెంట్ లో ఉండగా నేను టీడీపీ ఫీల్డ్ ఆఫీసరు అందరి ముందు ఘోరాతి ఘోరంగా హేళన చేసి అవమానించి పంపించాడు, నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆవిడ వీడియో రికార్డ్ చేసింది. వాళ్ళ పిల్లలకి సందేశాన్ని ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఫోటోలు చూపించి వీళ్ళే ఇంత గొప్ప వాళ్ళు, వీళ్ళే మట్టిలో కలిసిపోయారు, మైలా రవితేజ నువ్వెంతరా, నా మొగుడు నీకు చంపుతాడు చూడు అంటూ ఆవిడ సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. జనానికి 45,000 రూపాయలు వీడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు పని కింద పోతుందనేది తెలుసుకోవాలి. సౌమ్య అక్క, నువ్వు నందిగా ఎమ్మెల్యే, నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క, నిజంగా అక్క, నాకు చంద్రన్న అన్న, నాకు పార్టీ అంటే ఎంత పిచ్చోనక్క. నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సొంత ఖర్చుతో పెట్టుకుని నేను బ్యానర్ వేసుకుని నేను వచ్చాను. పార్టీ అంటే నాకు అంత అభిమానం అక్క, దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. వాడికి ఎట్ట పడాలంటే, వాడు ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడి ఇంట్లో వాడి పిల్లం ఆడదే, వాడి కన్నా తల్లి ఆడదే, నువ్వు ఎవరికి చెప్పుకుంటావే, పోవే, ఎవరివే నువ్వు అని అమర్యాదగా మాట్లాడాడు. నేను ఒక్క మాట కూడా, నేను అబ్బాయిని ఒక్క మాట కూడా అన్న పోరా నేను అనలా, కానీ వాడు నన్ను అంత మాట అన్నాడు. నాకంత పరువు పోయింది. నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు, నన్ను ఎక్కడ ఎవ్వరొక్క మాట అన్నారు. నేను స్కూల్లో టీచర్ చేశా, నేను ఒక కొట్టు పెట్టుకున్నా, ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నా, కేవలం కరువు పనికి పోతే 300 రూపాయలు వస్తాయి. నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను, వాడికి డబ్బులు వస్తాయి, వాడికి నెల కొంచెం ఖర్చులకి ఇవ్వచ్చన్న ఒక ఉద్దేశంతో కరువు పడిపోతాను. అలాంటి నన్ను పట్టుకొని ఎన్ని మాట్లాడినాడు. నేను ఇంకా బతకను, నాకు బతకడం ఇష్టం లేదు.
నేను చచ్చిపోతున్నా. సౌమ్య అక్క, చంద్రన్న, జనసేన అన్న, పవన్ కళ్యాణ్ అన్న, అన్న నువ్వంటే చాలా భయం తెలుసా జనానికి. ఎక్క కరువు పనులు ఎవరు చెప్పుకుంటారన్న. ఆ అవతల ఉంది అవతల ఉంది పవన్ కళ్యాణ్. ఎవరు తినవ్వ తగ్గేది అలా తిత్తడు అని చెప్పి కరెక్ట్గా అయిపోతున్నారు. కానీ కొంతమందికి బలుపు ఉందన్న, కొంతమందికి ఎవడేం చేస్తాడు, ఎవడేం బీగుతాడు. ఇప్పుడు నేను పోయి పీడీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు అన్న. కానీ పీడీ గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊర్లో కరువు పని నాశనం అయిపోయింది. నా వల్ల ఒక 200 మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి, 100 కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. కానీ ఇట్టన్న కొడుకులు ఉంటారు చూసేవన్నా, బలుపు పార్టీ ఇచ్చిందన్న బలుపుతో ఎవడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని, ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని. కానీ మా ఎమ్మెల్యే అట్ట కాదు, నిక్కర్సైన ఎమ్మెల్యే సౌమ్య అక్క. డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. నిజంగా సౌమ్య అక్కకి హ్యాట్స్ ఆఫ్. అక్క నేను చనిపోయినా అక్క, నేను చచ్చిపోతున్నా, కానీ అక్క నువ్వు మాత్రం వాడిని మాత్రం వదిలిపెట్టద్దు అక్క. నాకు 2 పిల్లలు అక్క. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నా కూతురు శ్రీ చైతన్య నందిగామలు ఈ సంవత్సరం 10th వచ్చింది అక్క. అక్క నా 2 పిల్లల బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి అక్క. ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందన్న పేరు నాకు ఉండాలి. ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందన్న పేరు ఉండాలి. నా భర్త అన్యాయమైపోతాడు, నా బిడ్డలు అన్యాయమైపోతాడు. కానీ అక్క వాడు అన్న మాట నేను జీర్ణించుకోలేకపోతాను. అంతమంది ముందు పట్టుకొని ఒక ఆడగూతురి మీద కొడితే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు అక్క. ఎంత చేశాను నాకు పార్టీ కోసం అక్క. నేను వచ్చి 8 నెలలు ఈ ఉద్యోగంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటాను అక్క. అక్క అది ఊర్లో అందరికీ దండాలు, థ్యాంక్స్ అండి. మంచి బిరుదిచ్చారు, వసే గిసే అన్న బిరుదిచ్చారు. వాడు మీదకి వచ్చాడు. ఓకే అండి, అందరికీ బాయ్. వెంకట మాయ, సారీ మాయ, నేను వెళ్ళిపోతున్నా. శ్రీనివాసు, మ్యాగీ బాగా చదువుకోండి. నేను ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఈ అవమానం నాకు అవమానం, ఇది పెద్ద అవమానకరంగా బాధ ఫీల్ అవుతున్నాను. అంతమంది ముందు నేను ఒక కమ్మోరు అమ్మాయిని, ఒక కమ్మ పుట్టక పుట్టి, ఒక సామాజిక మధ్యతరగతి కమ్మ పుట్టక పుట్టి నేను ఒక మగ మనిషి నన్ను రోడ్డు మీద పట్టుకొని వసే గిసే పోవే, నీ అంతు తేలుస్తాను. నా అంతు నువ్వేంద్రా తేల్చేది, నా అంతు నువ్వేంద్రా, పైన ఉన్నాడరా, పైనోడు తేలుస్తాడా నీ అంతు, నువ్వేం తేలవద్దురా. ఒరే నీ బతుకు పైనోడు చూస్తాడు, పైన ఒకడు ఉన్నాడు వాడు చూస్తాడు. నువ్వేం బాధపడద్దురా రవి. ఒరే మైలా రవితేజ మగోడు మాదిరి మగోడు శంషేర్, నువ్వు నన్ను అన్నావు కదా, నీ అంతు నా భర్త తేలుస్తాడు. నీ అంతు నందిగా ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ తంగిరాల సౌమ్య అక్క తేల్చింది. ఈ ఊర్లో నాయకులు నీకు సపోర్ట్గా ఉన్నారేమో, అరే నీకు సౌమ్యక్క తెలిసిద్దిరా, నీ అంత సౌమ్యక్క తెలిసింది. శంషేర్గా నా కొడక నీ అంత సౌమ్యక్క తెలిసింది. ఇప్పుడు నేను అన్న నా కొడక అని ఇప్పటి వరకు నిన్ను అనలేదు. నువ్వు నీ పొగరు, నీ బలుపు కరువు పని ఇస్తే 10 మందికి చేయాలరా. ఒరే ముసలోళ్ళకి, ఇంట్లో ఉన్న ముసలోళ్ళకో, కాళ్ళు నడవలేని వాళ్ళకో దగ్గరలో పని పెట్టుకొని వాళ్ళకి సాయం చేయరా 10 సార్లు చెప్పుకుంటారు. అంతేగాని ఊర్లో ఇళ్ళల్లో కూర్చోబెట్టుకొని అందరికీ మచ్చలేమని లేదురా. కరువు పని తింటే తిన్నావు, కానీ ఎదుటి వాళ్ళకి పిలివిచ్చి మాట్లాడు. నా చావుకి ముమ్మాటికి కారణం మైలా రవితేజ. నా చావుకి కారణం మైలా రవితేజ. అది ఏం చేసుకుంటావు చేసుకోమన్నావు కదా, నేను ఏం చేయలేననుకున్నావు. వక్కిళ్ళు నాది ఒక్కిళ్ళనే కదరా నీకు అంత బలుపు, నేను ఒక్కదాన్ననే కదరా నీకు అంత బలుపు, ఏం చేయలేదనే కదరా నీకు అంత బలుపు. అయితే మళ్ళీ మరే మా నాన్న 32-33 సంవత్సరాల నుంచి చచ్చిపోయి, ఆడికన్నా గొప్పడువా మా తాత ఎంతమందికి అన్నం పెట్టండి డబ్బు నేసరు, ఆయనకన్నా గొప్పడువా అట్టాంటి వాళ్ళే భూమిలో కలిసి. చూశారు కదా, కంప్లీట్ గా బ్లర్ చేయడానికి రీజన్ ఉంది, కేవలం ఆడియో వినిపించడం కోసమే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి ఇంత ఆవేదనతో వీడియో చేసి వాళ్ళ భర్త వాడంతూ చూస్తాడు, వాడితో గొడవ పడతాడు, నాకు న్యాయం చేస్తాడని వాడు నమ్మితే, వాళ్ళ భర్త వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నా భార్య కడుపు నొప్పి తట్టుకోలేక, ఇది నా చిన్నప్పటి నుంచి అంటున్నాను, చెత్త నా కొడుకులంతా ఇదే చెప్తారు, కడుపు నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అంటూ వాళ్ళ హస్బెండ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట. అంటే దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో కూటమి సానుభూతి పర్రాలు కార్యకర్త
మీటింగ్లకి సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. అసలు ఎంత బాధపడుతూ ఆవిడ వీడియో చేస్తుంది. దాన్ని కూడా తప్పుదారి పట్టించి కేవలం అంటే కేవలం మీ కడుపు నింపుకోవటం కోసం, రవితేజ గారిని కాపాడటం కోసం వాళ్ళ భర్తని మేనేజ్ చేసి ఇలా చెప్పిస్తున్నారా అంటున్నారంతా. ఆవిడ ఇంకో విషయం కూడా ఎంత క్లియర్ గా చెప్పిందో తెలుసా? నేను చచ్చిపోతూ ఉన్నాను, నేను కంప్లైంట్ చేయొచ్చు, పీడీకి నేను కంప్లైంట్ చేయొచ్చు, కానీ నేను కంప్లైంట్ చేస్తే 200 మంది ఉపాధి కూలీలకి జీవనం పోతుంది, వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి కూలీ వస్తుంది, కాబట్టి నేను కంప్లైంట్ చేయలేదు. కానీ ఇట్లాంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ వల్ల నేను తట్టుకోలేని తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను, వీడు చాలా చాలా నన్ను ఇబ్బంది పెట్టాడు అంటూ ఆవిడ వీడియో చేసి పెడితే, ఆ మొగుడొచ్చి కడుపు నొప్పి తట్టుకోలేక చచ్చిపోయిందని చెప్తే దాని గురించి పోలీస్ ఆఫీసర్ని అడిగితే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారండి. ఏం సార్ ఇది? ఏం గవర్నమెంట్ సార్ ఇది? ఆడపిల్లల రక్షణ ఎక్కడుంది సార్? ఒక్కొక్కడు మదమెక్కి గర్వంతో కొట్టుకుంటున్నారు సార్. వీరయ్య చౌదరి కేసు అలాగే అయింది. ఆ తర్వాత ఇంకొక టీడీపీ నాయకుడి కేసు అలాగే డీసీఎంతో గుద్దేసి చంపేయడానికి చూశారు. వాళ్ళ నాన్న చచ్చిపోతే వాళ్ళ కొడుకులు ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులదే అని చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది సార్ ఇది? కొద్దిగన్నా బుద్ధి జ్ఞానంతో వ్యవహరించండి, బలుపుతో వ్యవహరించకండి సార్. బలుపు అన్నం పెడుతుందా? ప్రాణం తీసింది చూడండి. ఇంత దరిద్రమైన బతుకులా సార్ ఆంధ్రప్రదేశ్లో? కరెంటు బిల్లులు కట్టుకోలేక, సరిగా రేషన్ తెచ్చుకోలేక దినదినం చస్తూ బ్రతుకుతూ ఉన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా. అమ్మఒడి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, కనీసం కరువు పనికి వెళ్ళి ఏదో 2 రూపాయలు తెచ్చుకుందామంటే అవమానాలతో ఆత్మహత్యలు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటేనే ఇలా ఉంటదా అనే విధంగా ఉంది సార్. ఇలాగుంది. ఆయనేమో పీకుతా అంటాడు పవన్ కళ్యాణ్. ఏం పీకాడు ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాదు. ఆ పీకుడు గాడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు వచ్చి పీకుతాడో, ఏం పీకుతాడో, ఎలా పీకుతాడో చూద్దామని ప్రజలంతా చస్తున్నారు. ఆయన పీకేది లేదు, ఇది జరిగేది లేదు. సో ఓవరాల్ గా జరుగుతుంది దారుణ మారణ హోమం ఆంధ్రప్రదేశ్లో. ఆకలి చావులు, కరువు పన్నుకొలితే చావులు, పార్టీలో వాడిది వీడిది లాక్కొని మద్య సిండికేట్ల దగ్గర మర్డర్లు. 53 కోట్లు పడిచాడు ఆయన్ని. ఆ మర్డర్ ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి అమాయకుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడితే అవి లాకప్ డెత్తులు. చంద్రబాబు నాయుడిని మెప్పించడం కోసం పోలీసులు నానా కష్టాలు పడుతూ ఉన్నారు. అబ్బూరి మాదిరిగా చేసిన తప్పు, నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. పిల్లలు ఉండగా ఇలా చేయకూడదు. క్షణికావేశంతో చేశారు. తను విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీనికి అంతటికి కారణం మహిళా రవితేజను ఆవిడ క్లియర్ గా వీడియోలో చెప్పింది. కానీ దీన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళ హస్బెండ్ తో రాంగ్ స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. కనీసం చనిపోయే ముందు వాళ్ళ భర్త పైన ఆవిడ పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కనీసం అంటే కనీసం వాల్యూ కూడా లేకుండా చేశాడేమో వాళ్ళ భర్త అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా అడిగింది ఆవిడ. సో ఇది మొత్తానికి అబ్బూరి మాధురి అనే ఒక అమ్మాయి మహిళా రవితేజ అనే ఫీల్డ్ అసిస్టెంట్ అవమానపరచగా అవమాన భారాన్ని తట్టుకోలేక బలవన్మానానికి పాల్పడి వాళ్ళ భర్త సౌజన్య ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేసి ఆ వ్యక్తిని శిక్షించాలని కోరింది. కానీ అది జరగదని అర్థం అవుతుంది ప్రస్తుతానికి న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.